భారీ వర్షాలు వరదలకు తెలుగు రాష్ట్రాలు వాగులు వంకలు ఉప్పొంగుతున్నాయి. నిర్మల్ జిల్లా భైంసాలోని గడ్డెన్నవాగు ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. మహారాష్ట్రలో కురుస్తోన్న వర్షాలకు 300 క్యూసెక్కుల వరద నీరు చేరింది. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 358.70 అడుగులు ఉండగా ప్రస్తుతం 355.80 అడుగులకు నీరు చేరింది. మిషన్ భగీరథకు 20 క్యూసెక్కుల నీరు విడుదల చేశారు అధికారులు. ములుగు జిల్లా వాజేడు వెంకటాపురం మండలాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వరద పోటెత్తడంతో చెరువులు కుంటలు నిండాయి. పలు రహదారుల్లో నీరు వచ్చి చేరింది. సోరవేడు గ్రామం వద్ద రోడ్డుపై చెట్టు విరిగిపడటంతో కొంతసేపు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఎగువన ఉన్న సమ్మక్క సారక్క బ్యారేజీ నుంచి దిగువకు నీటిని విడుదల చేయడంతో వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. బొగత జలపాతానికి వరద ప్రవాహం పెరిగింది. జలపాతంలోకి పర్యాటకులు స్నానాలు చేయడానికి దిగకూడదని అధికారులు హెచ్చరించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. తెలంగాణ మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి ప్రాణహిత నదుల్లోకి భారీగా వరద నీరు చేరుతోంది. కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద కలిసి మేడిగడ్డ వైపు వరద ప్రవాహం కొనసాగుతోంది. గోదావరి నీటి మట్టం 7 మీటర్లకు చేరుకుంది. మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీలోకి భారీగా వరద నీరు చేరుతోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గంలో కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో పెద్ద ఎత్తున పంటలు దెబ్బతిన్నాయి. మోకాల్లోతు ఇసుక మేటలు పంట పొలాల్లో ఉండటంతో రైతులు పెద్ద ఎత్తున దెబ్బతిన్నాయి. ప్రస్తుతం ఈ ఏడాది 2 సీజన్లలో పంటలు పండించడం కష్టమే అంటున్నారు రైతులు. పంటల్లో ఉన్న ఇసుక మేటలు తీయటానికి 10 రోజులు పడుతుందని, వీటికే ఎకరానికి 10,000 ఖర్చు వస్తుందని చెబుతున్నారు. పంట పొలాల్లో పేరుకుపోయిన ఇసుక మేటలకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. అశ్వారావుపేట నియోజకవర్గంలో 2 రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాల నేపథ్యంలో పెద్ద ఎత్తున పంటలకు సంబంధించి దెబ్బతిన్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా పెద్దవాగు ప్రాజెక్టు సంబంధించి పూర్తిగా కట్టలు తెగిపోయిన నేపథ్యంలో వాటర్ అంతా పూర్తిగా దిగువన ఉన్న పంట పొలాలకు సంబంధించి వచ్చింది. విజువల్స్లో కూడా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. రైతులు ఇసుక మేటలు కూడా దాదాపుగా మోకాల్లోతు ఇసుక మేటలు సంబంధించి పంట పొలాల్లో వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. దీంతో వరి సాగు చేశారు. వరి సాగు చేసిన రైతులు కూడా పెద్ద ఎత్తున నష్టపోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అకాల వర్షాలకి ఇసుక మేటలు బాగా వేసేసి దగ్గర 100 ఎకరాల్లో పంట నష్టం జరిగింది. ఇది ఇసుక మేటలు తీయటాకే మాకు ఒక్కొక్కళ్ళకి ఎకరానికి వచ్చి 20,000-30,000 రూపాయలు ఖర్చు అయ్యింది. అయినా ఈ సంవత్సరం పంట అయితే చేతికి వస్తుందని నమ్మకం లేదు. అసలు రాదు కూడా ఈ సంవత్సరం. ఆల్రెడీ మళ్ళీ సంవత్సరం మాకు క్రాప్ వేసుకోవటానికి, కానీ ఈ సంవత్సరం బాగా నష్టం. ఆల్రెడీ ఊడుపు వేసేసి మేము అందరం వేసి కూడా 10 రోజులు అవుతుంది. మాకు మాత్రం ఇంతవరకు ఏదీ లేదండి. దానివల్ల మీరు తగిన చర్యలు తీసుకోవాలి. దానివల్ల కింద ప్రాంతాలు కూడా కరకట్ట తెగిపోయి కింద ఉన్న ప్రాంతాలు కూడా బాగా జలమయం అయిపోయినాయి. మొత్తం కూడా ఎక్కడ అయిపోయి కింద గ్రామాలు కూడా మునిగిపోయినాయి. గొడ్లు కానీ గేదెలు కానీ అలాగే మేకలు గొర్రెలు కూడా దగ్గర 200-300 శాలితీల పైన కొట్టుకుపోయినాయి సార్ రాత్రి వర్షానికి. మా దగ్గర నారాయణపురం గ్రామంలో కూడా 30 మంది వర్షంలో చిక్కుకుపోతే వాళ్ళని కూడా రాత్రి బయటికి తీసుకొచ్చి హెలికాప్టర్ల ద్వారా 2 ఎమ్మెల్యే గారు 2 రాష్ట్రాల ఎమ్మెల్యే గారు పూనుకొని ఇద్దరిని కూడా బయటికి తీసుకొచ్చి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. రాత్రి మీరు చెప్పండి, ఏ పంటలు వేశారు, నష్టం తీవ్రత ఏ విధంగా? వరి పంట వేసాం. ప్రజెంట్ అయితే మొత్తం ఊడ్చేసాం. మొత్తం ఇసుక మేటలు వేయడం వల్ల ఈ సంవత్సరం మళ్ళీ పంటలు వేయడానికి కూడా కుదరదండి. సంవత్సరం సాధ్యపడదండి. మళ్ళీ ఎండలు వేయాలి, బాగా ఎండలు వేయాలి. ఎండలు వేసేసరికి మళ్ళీ వాటర్ ఉండవు. వాటర్ లేనప్పుడు పంట ఏమి వేయలేము. మీకు మళ్ళీ వర్షాధారం పంట బోర్లు అయితే పడవండి. మాకు 2 సీజన్ల పంట పోయిందండి. మళ్ళీ తొలకరలో మళ్ళీ ఇదే రోజుల్లో అయితే పంట వేయగలం. మళ్ళీ ఇంతవరకు పంట వేయలేము. మోకాళ్ళ లోతు సంబంధించి ఈ ఇసుక మేటలు సంబంధించి కనిపిస్తున్నాయి. చూడొచ్చు ఎంత లోతు మొత్తం ఇసుక సంబంధించి కనిపిస్తుంది. మొత్తం కాళ్ళు కూడా దిగబడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. చెప్పండి, ఎట్లా మీరు దాదాపుగా మోకాళ్ళ లోతు ఇసుక మేటలు మీ పంట పొలాల్లో బాగా ఇసుక మేట పెట్టేసింది సారు. రాత్రి తెల్లాళ్ళు వర్షానికి, నిన్న మధ్యాహ్నం పొద్దు నుంచి నాటి తెల్లాళ్ళు పడిన వర్షానికి పంట మొత్తం నాశనం అయింది. పెద్దవాగు ప్రాజెక్ట్ ఎఫెక్ట్తోనే ఈ నష్టం తీవ్రత అనేది ఎక్కువగా వాటిల్లినట్లు కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మొత్తానికి మాత్రం రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నారాయణపూర్తో పాటుగా అశ్వారావుపేట నియోజకవర్గం దాదాపుగా 5 గ్రామాల్లో కూడా పెద్ద ఎత్తున పంటలకు సంబంధించి దెబ్బతిన్న నేపథ్యంలో పూర్తిగా సర్వే చేసి తమల్ని ఆదుకోవాలని కూడా రైతులు వేడుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ సతీష్ మహేందర్, సాక్షి టీవీ, నారాయణపూర్, అశ్వారావుపేట. తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలతో కృష్ణా, గోదావరి నదుల్లో వరద క్రమంగా పెరుగుతోంది.
ఏపీ తెలంగాణలోని పలు ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో ప్రాజెక్టులకు వరద పోటెత్తుతోంది. పోలవరం ప్రాజెక్టు, ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్, తుంగభద్ర డ్యాం, మేడిగడ్డ ప్రాజెక్టు, కిన్నెరసాని ప్రాజెక్టు, కడెం ప్రాజెక్టులకు వరద ప్రవాహం కొనసాగుతోంది. కొన్ని ప్రాజెక్టుల నీటి మట్టం ప్రమాదకర స్థాయికి చేరుకోవడంతో నీటిని దిగువ ప్రాంతాలకు విడుదల చేస్తున్నారు అధికారులు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తూర్పుగోదావరి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నల్లజర్ల మండలంలో ఎడతెరిపి లేని వానలతో పంట పొలాలు నీట మునిగాయి. అపార నష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరింత సమాచారం నల్లజర్ల నుంచి మా ప్రతినిధి రాజు అందిస్తారు. బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ప్రభావంతో కూడా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా చూస్తే కనుక, గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా చూస్తే కనుక ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలకు చూస్తే కనుక ప్రధానంగా అన్నదాతలకు సంబంధించి ఊడ్చినటువంటి ఖరీఫ్ సీజన్ సంబంధించినటువంటి ఉడుపులు కూడా నీట మునిగి చేలన్నీ కూడా పురుషాలు చెరువులు తలపిస్తున్నాయి. చూస్తే కనుక ఇక్కడ అన్నదాతలు ఉన్నారు, వీరితో మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం. సార్ చెప్పండి, ఎంత పెట్టుబడి పెట్టారు, ఏంటి అసలు ఎంత? ఎకరానికి 10,000 అవుతుందండి. ఇదిగోండి, ఇది మొత్తం కుళ్ళిపోయిందండి, పని చేయదండి. ఇది పెట్టుబడి అంతా మొత్తం నాశనం అండి, పని చేయదండి. ఇంకా రేపు ఇక్కడ అధికారులు ఉన్నారు, వీటితో మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం. సార్ చెప్పండి, ఎలా ఉంది అసలు ఈ 3 మండలాల పరిస్థితి ఏంటి అసలు? గత 3 రోజుల నుంచి కురుస్తున్నటువంటి వర్షాలను బట్టి కొంచెం నేను ఎక్కువ వర్షపాతం నమోదైంది. 93.4 మిల్లీమీటర్ల వర్షపాతం నల్లజర్లలో నమోదైంది. సో ఇప్పుడు నల్లజర్ల మండలంలో ఈ చోడవరం ఈస్ట్ వెస్ట్ ఈ తెలుగుచెర్ల గ్రామాలకు సంబంధించి మందవాగు కాలువ కొంచెం ప్రవాహం ఎక్కువ ఉండటం ఒకటి, ఈ చెరువు తెలుగుచెర్ల చెరువు ఎక్కువ నిండిపోయి ఆ ప్రవాహం వెనక తంటంతో ఇవన్నీ కూడా కొంచెం నీట మునిగినాయండి. మండలంలో సుమారుగా 750 ఎకరాల్లో ప్రస్తుతానికి వరి పంట నీట మునిగింది. ఒక వారం రోజుల నుంచి నెల రోజులు వ్యవధన్నటువంటి పంట వయసు ఉంది. ఇక్కడ పోయిన ఆదివారం గౌరవ శాసనసభ్యులు కూడా ఇక్కడికి వచ్చారు, వచ్చి అన్నీ కూడా పరిశీలన చేశారు. మొత్తం ఇక్కడ ఉన్నటువంటి సమస్యని శాశ్వతంగా పరిష్కరించడానికి కావాల్సినటువంటి ప్రణాళిక మరి వారు సిద్ధం చేశారు. రెవెన్యూ, ఇరిగేషన్, అగ్రికల్చర్ ఆఫీసర్ కూర్చోబెట్టుకుని మాట్లాడి ఇప్పుడు అయితే ఒక నెల రోజుల పంట నుంచి 7 రోజుల నుంచి నెల రోజుల పంట వయసు ఉన్నటువంటి పంట ఇక్కడ ఉంది సార్. మామూలుగా అయితే ఇప్పుడు వరకు అయితే రైతు సోదరులు చెప్పినట్టుగా ఇంతకుముందు నేల తయారీకి, విత్తనానికి, అదేవిధంగా ఇప్పుడు వేసినటువంటి ఎరువులకి, కలుపు మందికి కొంత 10,000 వరకు ఖర్చు అయ్యి ఉండొచ్చు ఒక ఎకరానికి వచ్చి. మండలంలో సుమారుగా 750 నుంచి 800 ఎకరాల వరకు ఇప్పుడు పంట నీట మునిగినట్టు మరి మాకు విలేజ్ లెవెల్ నుంచి వచ్చినటువంటి ప్రాథమిక సమాచారం ఉంది. వ్యవసాయ అధికారులు ఒకటే సూచన చేస్తున్నారు, ఈ మనం ఉన్నటువంటి ఈ నల్లజర్ల మండలానికి సంబంధించి 750 ఎకరాలకు సంబంధించి కూడా పంట కూడా నీట మునిగిందని చూస్తున్నారు. పూర్తిస్థాయిలో కూడా అన్నదాతలు కూడా ఇప్పటివరకు కూడా ఎకరాకి సంబంధించి సుమారు యావరేజ్గా 10,000 వరకు పెట్టుబడి పెట్టాము. ఈ పెట్టుబడి సాయం కూడా పూర్తిస్థాయిలో ప్రభుత్వం నుంచి ఆదుకోవాలని చెప్పి కూడా కోరుకుంటూ కనపడుతుంది. కుమార్ రాజు, సాక్షి, నల్లజర్ల.